బతుకుతారు. కుమ్మర్లు, తూర్పు కాపులు, వాళ్ళ గుండెల్లో దింపిన గుణపాలు అంటే జేసీబీలు ఎంత బాధగా ఉంటాయో నొప్పి తెలియాలా? 3 ఏళ్ళు ఆగు. ఇదే బాపిరాజు కమిషనర్ని బందర్లో కమిషనర్గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్లో. బాపిరాజు చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజు చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నీకు. నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కొల్లు రవీంద్ర చూసుకో. ఇదే బాపిరాజుని బందర్ తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్ళకి కాపలా పెట్టి బందోబస్తు పెట్టి నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావో, చొక్కాలు పట్టుకుని, చీరలు పట్టుకుని, జాకెట్లు పట్టుకుని ఈడిపించావో ఈ మనుషుల్ని, అట్లాగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో సిఐలు, ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్ లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి, అదే బాపురాజుని పెట్టి, గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఒకన్నాడు, ఎవరెవరైతే ఈ పాడు పనులు, తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు, అలాగే టీపీఓ, టీపీఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందర్ వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందర్ కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా, నీ ఇంటి సంగతి చూస్తా. గోపాలరావు, మనిషి జన్మ ఎత్తలేదా మీరని అడుగుతున్నాను. మనిషి జన్మ ఎత్తలేదా ఎవడు మీరు అసలు? అధికారుల, అలాగే జిల్లా ఎస్పీ నాయుడు గారిని కూడా అడుగుతున్నా, అయ్యా ఎస్పీ గారు, కమిషనరు మీ పోలీసులకి పోలీస్ రిక్వెజిషన్ ఇచ్చాడా? ప్రొటెక్షన్ అడిగాడా? రాతపూర్వకంగా అడిగాడా? ఫోన్ చేసి కొల్లు రవీంద్ర అడగటం కాదు ఎస్పీ గారు, నిన్ను రాతపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ మీ పోలీసుల్ని, నాకు పోలీస్ బందోబస్తు కావాలి, సోన్సో నోటీస్ నంబర్ ప్రకారం కోలదోయటానికి నేను వాళ్ళకి నోటీస్ ఇచ్చాను, నిన్ను పోలీస్ ప్రొటెక్షన్ రాతపూర్వకంగా అడిగాడా? మీరు ఆలోచించుకోండి ఎస్పీ గారు. మీరు ఊరికే కొల్లు రవీంద్ర తానా అంటే తందానా అని కొల్లు రవీంద్ర ఫోన్ చేయగానే మీరు లేచి నుంచి పోలీసులను పంపిస్తే ఇది ధర్మమా మీ ఐపీఎస్ ఉద్యోగానికి? ఎస్పీ గారు, రాతపూర్వకంగా కమిషనర్ మిమ్మల్ని అడగడా? మీరు అడిగితే కనుక అది మీడియాకి రిలీజ్ చేయండి. మున్సిపల్ కమిషనర్ బాపిరాజు చౌదరి మీకు మున్సిపాలిటీ నుంచి అధికారికంగా నేను పలానా చోట నోటీస్ ఇచ్చాను, ఆ నోటీస్ మీరిపోయింది, నాకు అక్కడ ఇల్లు కూలదోయటానికి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పని మీకు రాతపూర్వకమైన నోటీస్ చిలకలపూడి సిఐకి ఇచ్చాడా? ఇస్తే మీడియాకి పెట్టండి. నేను మిమ్మల్ని నోరు మూసుకోకపోతే అప్పుడు అడగండి. మీ పోలీసులను అన్నందుకు పోలీసులు అన్నందుకు